ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ముందుగా క్రీస్తు ప్రభు యొక్క నామములో శుభములు, ఆశీర్వాదములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మరి మనందరము కూడా ఎంతో సిద్ధపడి సామాన్య కాలములో 2వ ఆదివారంలో దివ్య బలి పూజలో పాల్గొనడానికి మనందరం కూడా సిద్ధపడి వచ్చి ఉన్నాం. దేవుని యొక్క వాక్కును ఆలకించడానికి అందరం కూడా సిద్ధముగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి పట్టణము ఏ గ్రంథము నుండి తీసుకొనబడినది? యెషయా గ్రంథము నుండి తీసుకొనబడినది. ఈ యొక్క పట్టణమును కొద్దిసేపు ధ్యానించి ప్రభువు మన నుండి ఏమి ఆశిస్తూ ఉన్నాడు, ఈ వాక్యమును మనకు అందించడం ద్వారా అనే విషయాలను తెలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆ వాక్యాన్ని మరలా చదువుకుందాం. 49వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆయన నాతో, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పాను. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ఎవరికి సేవకుడు? ఎవరికి సేవకుడు? ఇప్పుడే విన్నాం, దేవునికి సేవకుడు. మరి ఈ సేవకునికి ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటి అంటే, ప్రభువుకి కీర్తి తెచ్చే వ్యక్తులుగా ఉండాలి. ప్రభు యొక్క నామమును మహిమపరిచే విధముగా వారి యొక్క జీవిత విధానము ఉండాలి అని ప్రభువు ఇజ్రాయేలు ప్రజల నుండి ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు అదే ఆసక్తి, అదే ఆశను మన నుండి కూడా కోరుతూ ఉన్నాడు ఆ దేవాతి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభువు మనల్ని సృష్టించినది మనల్ని మనం మహిమపరుచుకోవడానికి కాదు, ప్రభువుని మహిమపరచడానికి, ప్రభువుకి కీర్తిని తెచ్చే వ్యక్తులుగా మన యొక్క జీవిత విధానము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మన యొక్క జీవిత విధానం ఎలా ఉండాలి? ప్రభువుకి కీర్తిని తెచ్చే విధముగా ఉండాలి, ప్రభు యొక్క నామమును మహిమపరిచే విధముగా ఉండాలని నా మాటలు కాదు, దేవుని యొక్క మాటలు దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నుకొని ఇదిగో ఈ విధంగా మీరు జీవించాలి, ఈ విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండాలి, మీ యొక్క మాట తీరు ఉండాలని అనేకమైనటువంటి ఆజ్ఞలు కూడా ఇచ్చి ఉన్నాడు, నియమ నిబంధనలు ఇచ్చి ఉన్నాడు. ప్రవక్తల ద్వారా, అనేక మంది న్యాయాధిపతుల ద్వారా కూడా ప్రభువు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడి ఉన్నాడు. అలానే ఆ రీతిలోనే ఈరోజు యెషయా ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో ప్రభువు మాట్లాడుతూ పలికినటువంటి మాటలు, ఇదిగో నాతో ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీవు నాకు కీర్తి కలుగును, నీ వలన నాకు కీర్తి కలుగును అంటే దాని అర్థము, ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి, విశ్వాసం కలిగి జీవించాలి, నమ్మకము కలిగి జీవించాలి, నీతివంతమైనటువంటి జీవితం కలిగి జీవించాలి. ఈ విధంగా జీవించినప్పుడు తప్పకుండా దేవునికి కీర్తి అనేది వస్తూ ఉంటుంది, దేవుని యొక్క నామము కూడా మహిమపరచబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలా కాకుండా ఇజ్రాయేలు ప్రజలు తమ ఇష్టానుసారముగా జీవిస్తే, దేవుని పట్ల భయభక్తులు లేకుండా, విశ్వాసము లేకుండా, ఈ లోకపు ఆశలకు బానిసలై జీవిస్తే దేవునికి కీర్తి తీసుకొస్తారా, చెడ్డ పేరు తీసుకొస్తారా? చెడ్డ పేరుని తీసుకొచ్చిన వారిలాగా గుర్తించబడతారు సమాజంలో. కాబట్టి ఈరోజు ఆ ప్రభు మన నుండి కూడా ఆశిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని మన యొక్క జీవితంలోనికి అన్వయం చేసుకున్నట్లయితే మనము కూడా అనునిత్యం ఏమి గుర్తు చేసుకోవాలంటే, ఇదిగో దేవుడు నన్ను సృష్టించినది దేవుణ్ణి మహింపరచడానికి, దేవునికి కీర్తిని తీసుకురావడానికి అన్నటువంటి
విషయాన్ని మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం మరిచిపోయి జీవిస్తామో ఈ లోకపు ఆశలకు బానిసలమవుతాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని వాక్యానుసారముగా జీవించండి అని మనం బోధిస్తూ ఉంటాం. వాక్యానుసారంగా జీవించడం ద్వారా మన యొక్క జీవితంలో మనము గొప్పగా జీవించగలుగుతాం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతాం. అందుకని వాక్యాన్ని పాటించండి. పఠించడమే కాదు, పాటించాలి. పఠించడంలో మనము చదువుతాం, కానీ ఆచరిస్తూ ఉన్నామా లేదని కూడా మనము ప్రశ్నించుకుంటూ ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు మనల్ని తన మహిమ కొరకు సృష్టించాడు, తనను మహిమపరచడానికి. ఇది సేవ అనేది మనం ఎప్పుడు కూడా మన పేరు కోసం, ప్రఖ్యాతుల కోసము చేయకూడదు. దేవునికి పేరు తెచ్చే విధముగా చేయాలి. దేవుణ్ణి మహిమపరిచే విధంగా మన యొక్క సేవ ఉండాలి. క్రీస్తు ప్రభువే గొప్ప ఉదాహరణ ప్రియ దేవుని బిడ్డలారా. క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన సేవలో నిమగ్నమయ్యాడు. ఇదిగో నేను ఈ లోకానికి వచ్చినది సేవించటానికే గాని సేవింపబడుటకు కాదు అని ఆ విధంగా పలికాడు. ఆ విధంగానే జీవించాడు. తండ్రి నామమునకు మహిమ తీసుకుని వచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. అలానే పునీతులు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, వారి యొక్క జీవిత విధానం ద్వారా దేవుడు వారిని సేవకులుగా ఎన్నుకున్నాడు బాప్తిస్మం ద్వారా. ఆ బాప్తిస్మం ద్వారా వారు ఎన్నుకోబడిన తరువాత వారు ఎప్పుడు కూడా ప్రభువుకి మహిమను చేకూర్చే వ్యక్తులుగానే వారి యొక్క జీవితాన్ని జీవించారు. కానీ వారి పేరు కోసం, వారి ప్రతిష్టల కోసం, ప్రఖ్యాతుల కోసము వారు ఎప్పుడు కూడా కష్టపడలేదు. ఈరోజు నీటాను నాటాను వచ్చినది. ప్రభు చేత మనం కూడా పిలువబడి ఉన్నాము, ఎన్నుకోబడి ఉన్నాము. మరి మనం చేసే సేవ ఎవరి కోసం చేస్తూ ఉన్నాము, ఎవరి కోసము చేస్తూ ఉన్నామని ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ప్రశ్నించుకుంటూ ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మన పని, మన సేవ, మన కుటుంబ జీవితము దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాయా లేదా, నా నామమును మహింపరుస్తూ ఉన్నాయని మనము ఆ ప్రశ్నను మనం ఇప్పుడు కూడా అడుగుకుంటూ ఉండాలి. మన సేవ, మన పని, మన కుటుంబము మనము దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాయా లేదా, మన యొక్క పేరును మహిమపరుస్తూ ఉన్నాయని మనము ప్రశ్నించుకున్నప్పుడు ఖచ్చితంగా మన పనితీరును బట్టి, మాటలను బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది మనకు కీర్తి వస్తున్నదా లేక దేవునికి కీర్తి వస్తున్నదా. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 16వ వచనం. మీరు మత్తయి శుభవార్త 5:16. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులు అగుదురు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. వినమ్రత, వినయము చాలా ముఖ్యము క్రైస్తవుల యొక్క జీవితానికి. వినయం అంటే ఏమిటి? గర్వం లేకుండా జీవించడం, అహంకారం లేకుండా జీవించడం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అని చెప్పేసి మనము అహంకారంతో, గర్వముతో మనము వెర్రవీగితే ఆ ధన్యత పట్టాన్ని మనం కోల్పోతాం. దేవుని దృష్టిలో ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నవాడే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా, ధన్యుడుగా గుర్తించబడతారు. సేవకుడు, దేవుడు ఎన్నుకోబడినటువంటి సేవకుడు ఎలా ఉండాలంటే ఒక వినమ్రత, వినయము కలిగి జీవించాలి అని ప్రభు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు నిన్ను నన్ను పిలిచినది ఆయన యొక్క ఆయన్ను మహిమపరచడానికి. అది అహంకారం ద్వారా, గర్వం ద్వారా మనము ఆయన యొక్క నామమును మహిమపరచలేము. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులు అగుదురు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సత్యాన్ని మనము అన్నిచ్చమ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇక ఈ దేవుని ఏ విధంగా మహిమపరుస్తా ఉంటే ఉదాహరణ చెప్పాను. క్రీస్తు ప్రభు యొక్క గొప్ప ఉదాహరణ. ఆయన యొక్క మాటల ద్వారా, బోధన ద్వారా, కార్యాల ద్వారా దేవుని ఎంతగానో మహిమపరిచాడు. కాబట్టి తండ్రి దేవుడు
తన కుమారుని ఉద్దేశించి అద్భుతమైనటువంటి వాక్యాన్ని పలికాడు. ఇదిగో ఇతడు నా ప్రియమైనటువంటి కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని పలికాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే మనము కూడా దేవుని యొక్క దృష్టిలో మనము కూడా దేవుణ్ణి ఆనందపరిచే వ్యక్తులుగా మన యొక్క జీవితాలను మలుచుకోవాలి. ఇది దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మన దగ్గర ఉన్నటువంటి సంపదను బట్టు, పేరు ప్రఖ్యాతులను బట్టు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, వినయము, వినమ్రత అనేటువంటి లక్షణాలు మనలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు తప్పక దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు. మనము కూడా దేవుణ్ణి మహిమపరిచిన వారము అవుతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము మన ముందు బలిపీఠం మీద ఈ క్రొవ్వొత్తులు వెలుగుతున్నాయి. దీపం యొక్క నేచర్ ఏమిటంటే అది మండుతూ ఇతరులకు వెలుగును ఇస్తూ ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, ఒకరు చెడ్డవారు, ఒకరు మంచివారు. చెడ్డవారిని పక్కన పెట్టేసి చెడ్డవారికి చీకటినిస్తూ అలానే మంచివారికి వెలుగును మాత్రమే ప్రసాదించదు, ఇద్దరికి కూడా ఆ వెలుగును ఇస్తూ ఉంటుంది, పంచుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కూడా మన యొక్క జీవితాల్లో ఈ యొక్క వెలుగు, ఈ యొక్క దీపము ఏ విధముగా ఇతరుల యొక్క జీవితాల్లో వెలుగుగా మారుతూ ఉంటుందో మనము కూడా మన యొక్క మాటల ద్వారా, కార్యముల ద్వారా ఇతరుల యొక్క జీవితాల్లో వెలుగుగా ఉండాలని ప్రభు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. అదే క్రైస్తవ యొక్క జీవితం. క్రైస్తవుల యొక్క జీవితం అదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరులకు వెలుగుగా మారాలి, చీకటిగా మారకూడదు. ఇక రెండవ పాయింట్ మనం ధ్యానించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 49:5 వచనంలో ఒకసారి చూసినట్లయితే, నన్ను మాతృగర్భమున రూపించిన ప్రభువు ఇట్లు సెలవిచ్చెను, యాకోబును తన వద్దకు కొనివచ్చుటకును, ఇజ్రాయేలును తన చెంత చేకూర్చుటకును ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను అని నా బలమునకు కారకుడు ఆయనే అని ఏ విధంగా యెషయా ప్రవక్త ద్వారా ప్రభు పలుకుతూ ఉన్నాడు, సేవకుడు పలుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ప్రభు మనల్ని సృష్టించినది ఏదో యాదృచ్ఛికంగా జరిగినది కాదు. ప్రభు మనందరినీ కూడా ఒక ఉద్దేశపూర్వకముగా సృష్టించి ఉన్నాడు. సృష్టించడమే కాదు, మనల్ని మంచి ఆరోగ్యంతో దీవించి ఉన్నాడు, మనకు బలమును దయచేసి ఉన్నాడు, మనల్ని మంచి స్థానములో ఉంచి ఉన్నాడు. ఏదో అనుకోకుండా మనము ఈ లోకములో జన్మించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆ ప్రభువు నిన్ను ఎన్నుకున్నాడని ఇర్మియా గ్రంథం 1:5 వచనములో మనం చూసినట్లయితే మనకు చాలా స్పష్టముగా అర్థమవుతూ ఉన్నది. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచుతని. చాలమ్మ చూడండి, ఎప్పుడు ప్రభు మనల్ని ఎన్నుకుంటూ ఉన్నాడు. మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకుంటున్నాను అని సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిలుపులో ఎటువంటి మార్పు ఉండదు. ఆయన మనల్ని కొంతమందిని గురువులుగాను, కొంతమందిని టీచర్లుగాను, కొంతమందిని ఉపదేశులుగాను, కొంతమందిని రాజకీయవేత్తలుగాను ఈ విధంగా పిలుచుకుంటాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క బాధ్యత ఇస్తూ పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొక్క పిలుపులో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఎప్పుడు మనల్ని ఎన్నుకుంటూ ఉన్నాడు? తల్లి గర్భములో ఉన్నప్పుడే మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు, మనల్ని ఎన్నుకుంటూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా జీవించాలి అనేది దేవుడు ఎప్పుడో ఆ ఆలోచన చేశాడు. అందుకని నన్ను మాతృగర్భమున రూపించిన ప్రభువు ఇట్లు సెలవిచ్చెను, యాకోబును తన వద్దకు కొనివచ్చుటకును, ఇజ్రాయేలును తన చెంతకు చేకూర్చుటకును
ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. యెషయా ప్రవక్త తన యొక్క పిలుపుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తను సేవకుడుగా ఎన్నుకోబడినది దేనికి అంటే ఇజ్రాయెల్ ప్రజలను ప్రభు చెంతకు నడిపించటానికి. అలానే ప్రభువు గురువులను ఎన్నుకుంటూ ఉన్నాడు. ఎందుకు అంటే ప్రజలను ప్రభు చెంతకు నడిపించటానికి, ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి గురువులను అభిషేకిస్తూ ఉన్నాడు, ఎన్నుకుంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విషయాల్ని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఒక తల్లిగా బాధ్యతలు దేవుడు ఇస్తూ ఉన్నాడు, ఒక తండ్రిగా బాధ్యతలు ఇస్తూ ఉన్నాడు. ఆ బాధ్యతలను మనము విస్మరించకుండా మనం ఎప్పుడైతే ఆ బాధ్యతలు నెరవేరుస్తామో దేవుని దృష్టిలో మనము ఆ పిలుపుకు మనము సాక్షులుగా నిలుస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. అనేక మంది పిలువబడతారు, కానీ కొంతమంది ఎన్నుకోబడతారని దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నది. కానీ ఆ పిలుపును పొందినటువంటి మనము ఆ పిలుపుకు తగ్గట్లుగా జీవిస్తూ ఉన్నామా? ఇప్పుడు దేవుని జ్ఞానస్నానం ద్వారా మనందరం కూడా దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నాం. ఆ పిలుపు అందరికీ ఇవ్వబడినది, కానీ ఆ పిలుపు కొన్ని డిమాండ్స్ కూడా ఇస్తూ ఉంటుంది. ఏమిటి ఆ డిమాండ్స్ అంటే, నీవు దేవుని చేత ఎన్నుకోబడ్డావు, పవిత్రమైన జీవితాన్ని జీవించాలి, కోపతాపాలు లేకుండా జీవించాలి, ద్వేషములో జీవించకూడదు, అహంకారంలో జీవించకూడదు, గర్వంలో జీవించకూడదని ఇటువంటి కొన్ని కండిషన్లు ఉంటాయి. దేవుని పిలుపును అందుకున్నటువంటి మనము ఆ పిలుపుకి తగ్గట్లుగా జీవించాలి. అదే ప్రభు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక యెషయా గ్రంథం 49వ అధ్యాయము 6వ వచనం, ప్రభు నాతో ఇంకా ఇట్లా నేను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను ఇజ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసుకుని వచ్చుట మాత్రమే చాలదు, నేను నిన్ను జాతులకు జ్యోతినిగాను నియమింతును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ప్రభు యొక్క రక్షణ కేవలము ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే కాదు, అన్ని జాతులకు. నీవు జాతులకు వెలుగై భూమి అంతముల వరకు రక్షణ ఇచ్చువాడవు. ప్రభు రక్షణ అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో, ఎవరైతే ఆయనకు ఆజ్ఞలు పాటిస్తారో, ఆయనకు మార్గంలో నడుస్తారో, వారు అమెరికన్స్ కావచ్చు, భారతీయులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వారు కావచ్చు, తమిళనాడులు కావచ్చు, ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం ఏవిది ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరైతే ప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగి జీవిస్తారో వారు తప్పక దేవుని యొక్క రక్షణను పొందుతారు అనేటువంటి సత్యాన్ని ఈ యొక్క పట్టణం యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నది. మన విశ్వాసము గుడిలోనే కాకుండా ఇంటి వద్ద, సమాజంలో, కార్యాలయాల్లో, మనం పనిచేసే స్థలాల్లో కూడా దాన్ని చూపించాలి. మనకి విశ్వాసం మనతో ఉంటే ప్రయోజనం ఏమి ఉంది? మన విశ్వాసం ద్వారా ఇతరులను కూడా దేవుని వైపు నడిపించాలి. ఆ దేవుని వెలుగు వైపు నడిపించినప్పుడు తప్పక దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సూర్యుడు ఎవరికి భేదం చూపించడు, అందరి పైన ఒకే విధముగా సూర్యకాంతులను ప్రకాశిస్తాడు. అలానే క్రైస్తవుని యొక్క జీవితము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రేమ, మన యొక్క విశ్వాసము, మన యొక్క రక్షణ అందరూ పొందాలని ఆశ మనలో ఉండాలి. కానీ మన వరకే మనం పొందాలి, ఇతరులు ఏమైపోయినా కూడా పర్వాలేదు అనేటువంటి ఆలోచన ఒక క్రైస్తవుడికి, క్రైస్తవురాలకి ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విషయాల్ని మనం గుర్తు చేసుకోవాలి. లూకా శుభవార్త 2వ అధ్యాయము 32వ వచనములో ఒకసారి చూద్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 32వ వచనం చదవమ్మా. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ వెలుగు అనేది ప్రతి ఒక్కరి కూడా పొందగలరు. ఎప్పుడు అంటే దేవుణ్ణి విశ్వసించడం ద్వారా.
చెప్పాను కదా, అన్ని జాతులకు ప్రభు యొక్క కృప దొరుకును. ఎప్పుడు అంటే వారు దేవుణ్ణి అనుసరించినప్పుడు, దేవుని పట్ల విధేయత వినయము కలిగి జీవించినప్పుడు ప్రభు తన కీర్తిని అందరికీ కూడా పంచుతాడు అన్నటువంటి సత్యాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. నీవు నాకు సేవకుడివై యాకోబు వంశజులను ఇజ్రాయేలును మిగిలిన వారిని నా యొద్దకు తీసుకుని వచ్చుటకు మాత్రమే చాలదు, నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ ప్రభు నిన్ను నన్ను కూడా సేవకులుగా గుర్తిస్తూ మనము కూడా ఇతరుల యొక్క జీవితాల్లో వెలుగును నింపే వారిలాగా ఉండాలని ఈ వాక్యం ద్వారా ఆశిస్తూ ఉన్నాడు. సూర్యుడు ఏ విధంగానైతే అందరిపై ఆ యొక్క సూర్యకాంతలు ప్రకాశింపజేస్తాడు, అలానే మనము కూడా క్రైస్తవులుగా మనము కూడా మంచి విషయాలను ఇతరులతో పంచుకోవడంలో మనం వెనుకడుగు వేయకూడదు. మంచిని మనము పెంచాలి, మంచిని వ్యాపింప చేయాలి. దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క జాలిని, దేవుని యొక్క ప్రేమను మనము ఇతరులతో పంచుకున్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క కరుణను వారు ఆస్వాదిస్తారు, అనుభవిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక 4వది, ప్రపంచ పాపాన్ని తీసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల ఎవరు 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 మాట్లాడుతున్నారు ఈ మాటల్ని? ఒకసారి యోహాను శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనం చదవండి. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. చాలు, చాలా మందికి సందేహం రావచ్చు, ఎందుకు గొర్రెపిల్లతో క్రీస్తు ప్రభుని పోలుస్తూ ఉన్నాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు, పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలు పాప మన్నింపును పొందాలంటే, ప్రాయశ్చిత్తమును పొందాలంటే గొర్రె పిల్లలను బలిగా అర్పించేవారు దేవునికి. తద్వారా వారు నమ్మినది, విశ్వసించినది ఏమిటంటే వారి యొక్క పాపాలు కడిగి వేయబడతాయి అని వారు నమ్మారు. కాబట్టి గొర్రె పిల్లలను, మేకపోతులను బలులుగా అర్పించేవారు, దేవుని యొక్క ప్రేమను పొందేవారు. అందుకని బాప్తిస్మ యోహాను కూడా మరి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినది దేనికి? మనందరి పాపాలను కడిగి వేసి మనందరినీ కూడా రక్షించడానికి ఈ లోకములో అడుగుపెట్టి ఉన్నాడు. అందుకని ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని ప్రభువును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, గొర్రెపిల్లతోనే ఎందుకు పోలుస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, గొర్రెపిల్ల యొక్క స్వభావం మన అందరికీ తెలుసు. ఎంతో వినయంతోనూ వినమ్రతతోనూ ఎటువంటి అహంభావం లేకుండా, గర్వము లేకుండా ఉంటుంది, జీవిస్తూ ఉంటుంది, సాధుశీలుగా జీవిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మేక అలా కాదు. మేక గర్వం ఉంటుంది, ఎప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది, అహంకారం ఉంటుంది, మాట లెక్క చేయదు. ఈ విధంగా మేక యొక్క ప్రవర్తన ఉంటుంది. కానీ గొర్రెపిల్ల యొక్క ప్రవర్తన, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా ఉండదు. దేనికి సూచకము అంటే గొర్రెపిల్ల త్యాగమునకు సూచకముగా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభువు కూడా నీ కోసం, నా కోసం తన యొక్క ప్రాణమును త్యాగము చేశాడు. నిన్ను నన్ను ప్రేమించడం ద్వారా ఆయన మన కోసం తన యొక్క ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి వెనుకాడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ త్యాగము, వినయము, ఈ లక్షణాలన్నీ కూడా ఆ గొర్రెపిల్లలో మనం గమనిస్తాం. అందుకని బాప్తిస్మ యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని ప్రస్తావిస్తూ ఉన్నాడు. నా తర్వాత ఒక మనుషుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు, ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండి ఉన్నాడు అని నేను పలికినది ఈయనను గూర్చియే అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఎవరి గురించి సాక్ష్యమిస్తున్నారు? యోహాను క్రీస్తు ప్రభు గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు మేలులు పొందుతూ ఉన్నటువంటి మనము ప్రభు గురించి సాక్ష్యమిస్తూ ఉన్నామా? మన యొక్క మాటల ద్వారా, కార్యాల ద్వారా మనము సాక్ష్యం ఇవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గొర్రె పోరాడదు, మనందరికీ తెలుసు.
త్యాగం చేస్తుంది. నిజమైనటువంటి బలం అనేది వినయములో ఉంటుంది అని నిరూపిస్తూ ఉంటుంది. అలానే మనము కూడా మన యొక్క అనుదిన జీవితాల్లో పోట్లాటలకు మనము పోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అది క్రైస్తవుని యొక్క లక్షణము కాదు. క్రైస్తవుని యొక్క లక్షణం ఒకటి, క్షమించు, ప్రేమించు, ద్వేషించే వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది దేవుని యొక్క వాక్కు. క్రైస్తవులుగా చెప్పుకుని ఉండి మనందరము కూడా వాక్యానుసారముగా జీవించాలి. ఆ విధంగా జీవించినప్పుడే ఆ ప్రభు మన యొక్క పాపాలను కడిగి వేస్తాడు, మనల్ని ఆ యొక్క రాజ్యములో చేర్చుకుంటాడు. ఇవేవి పాటించకుండా మనము దేవుని రాజ్యములో భాగస్థులు కాలేము. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సత్యాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ప్రపంచ పాపాన్ని తీసుకుని పోయే ఏకైక గొర్రెపిల్ల ఎవరు అంటే ప్రభువు మాత్రమే. ఈ సత్యాన్ని మనం అనునిత్యము కూడా గుర్తు చేసుకోవాలి. ఆ పాపము మన నుండి వైదొలగాలంటే ఖచ్చితంగా ప్రభువుకు నచ్చిన జీవితాన్ని జీవించాలి, వాక్యానుసారముగా జీవించాలి, దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టుబడి జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక 2వ పట్టణంలో పునీత పౌలు గారు ఎవరికి రాస్తున్నారు? ఎవరికి? కొరింథీయులకు రాస్తూ చక్కటి వాక్యాలను పలుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆ వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. దేవుని సంకల్పము వలన క్రీస్తు యేసు అపోస్తలునిగా పిలువబడిన పౌలును మరియు మన సోదరుడు సోస్తెనేసును కొరింథులోని దైవ సంఘమునకు వ్రాయునది. చూడండి, ఇది చాలా ముఖ్యమైన వాక్యం. మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరుపబడి ప్రతి స్థలమునందును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. మనము దేని కొరకు పిలువబడ్డాం? పరిశుద్ధులుగా ఉండడానికి, పవిత్రులుగా ఉండడానికి మనము పిలువబడిన వారము. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అంటే పరిపూర్ణమైనటువంటి జీవితం కాదు, కానీ ఒక ప్రయత్నం. ఈ పరిపూర్ణమైన జీవితాన్ని ఎవరు కూడా అధిరోహించలేరు, చేరుకోలేరు. కేవలం ఒక దేవుడికి మాత్రమే అది సాధ్యము. పరిపూర్ణ జీవితం అని మనం బోధిస్తూ ఉంటాం, కానీ ఆ పరిపూర్ణ జీవితాన్ని మనం చేరుకోవాలంటే మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ ప్రయత్నం చాలా ముఖ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నీవు ఈ ప్రయత్నం ఎలా చేయాలంటే ప్రార్థనలో పాల్గొనడం ద్వారా, వాక్యాన్ని పఠించడం ద్వారా, వాక్యానుసారంగా జీవించడం ద్వారా, గౌరవ మర్యాదలతో జీవించడం ద్వారా, ప్రేమ ఆప్యాయతతో జీవించడం ద్వారా ఈ ప్రయత్నం మనము చేయవచ్చు. పరిశుద్ధులుగా జీవించాలంటే ఇవన్నీ కూడా అవసరం. ఇవన్నీ లేకుండా పరిశుద్ధత మనకి రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి క్రీస్తు ప్రభువులో మనము పరిశుద్ధులుగా పిలువబడాలంటే ఈ విషయాలను మనము అనునిత్యము కూడా గుర్తు చేసుకుంటూ జీవించాలి అని పౌలు గారు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. నీరు నిరంతరం ప్రవహిస్తేనే స్వచ్ఛంగా ఉంటుంది. అలా కాకుండా ఒకే చోట నిలిచి ఉందనుకోండి, ఎలా ఉంటుంది? మురికిగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మన యొక్క జీవితం పవిత్రత వైపు అడుగులు వేస్తూ ఉండాలి. అలా వేస్తూ ఉన్నప్పుడు, ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి చిన్న చిన్న బలహీనతలు దేవుడు తొలగిస్తాడు. మనిషిలో మార్పు ఓవర్ నైట్ గా రాదు, ఏ ఒక్కరిలో కూడా రాదు. కానీ మనం ప్రయత్నం చేయడం మానకూడదు. ప్రభు వైపు మనము అడుగులు వేస్తూనే ఉండాలి. ప్రభు వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ప్రభు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. నీవు యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా ఉండటకు మనందరము కూడా పిలువబడిన వారము. ఆయన వారికి మనకును ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో అద్భుతంగా ఆశీర్వాదకరమైనటువంటి పలుకులు పలుకుతూ ఉన్నాడు పునీత పౌలు గారు. కొరింథీ ప్రజలను ఉద్దేశించి
ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి పలుకుతూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మన యొక్క జీవితాల్లో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇతరుల్ని ప్రోత్సహించే వారిలాగా ఉండాలి. మన యొక్క మాటలు ఆశీర్వాదకరంగా ఉండాలి ఇతరుల యొక్క జీవితాలు. అంతేగాని ఇతరులు ఎప్పుడు నాశనం అయిపోతారా, ఇతరులు ఎప్పుడు శపించుదామా అన్నట్లుగా మన యొక్క మాటలు ఉండకూడదు. అవి క్రైస్తవుని యొక్క లక్షణాలు కాదు, క్రైస్తవుని యొక్క జీవిత విధానము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, పునీత పౌలు గారిని మనము ఆదర్శముగా తీసుకొని మనము కూడా ఇతరులను ప్రోత్సహించే వ్యక్తులుగా, ఇతరులను ప్రభు వైపు నడిపే వ్యక్తులుగా మన యొక్క జీవితాలను మలుచుకోవడం ద్వారా మనము ఆశీర్వదించబడటమే కాదు, మన తోటి సహోదరులు కూడా ఆశీర్వదించబడతారు. ఆ విధంగా మనం ప్రభుకి గొప్ప సాక్ష్యం ఇచ్చిన వారము అవుతాము. బాప్తిస్మ యోహాను ప్రభు గురించి గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అలానే మొదటి పట్టణంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రభు సేవకుడు ఏ విధంగా ఉండాలి, లోకానికి వెలుగుగా ఉండాలి అని మనకు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మనం మననం చేసుకుంటూ ఆ దేవాతి దేవుడు మనందరికీ కూడా ఆ ప్రభు యొక్క మార్గములో నడుస్తూ పరిశుద్ధమైన జీవితం వైపు అడుగులు వేసే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున